నిజాయితీగా ఒకటి అడగాలనుకుంటున్నాను అంటూ మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఒక ప్రశ్న సంధించారు. ఛావా సినిమా చూసొచ్చాక ఛత్రపతి శంభాజీ మహారాజు గురించి స్కూల్లో పాఠ్యాంశాల్లో ఎందుకు చెప్పలేదు, శంభాజీ జీవిత చరిత్రను ఎందుకని చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావించలేదు అని క్వశ్చన్ చేశారు. ఈ ప్రశ్నను పాజిటివ్ యాంగిల్లో తీసుకుంటే నిజమే కదా, అంత గొప్ప వీరుడు గురించి ఎందుకని కొన్ని తరాల పాటు దాచేశారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. శంభాజీ కూడా శివాజీ స్థాయిలో వీరోచితంగా పోరాడిన యోధుడే, అందులో అనుమానమేం లేదు. కానీ ఎందుకని ఇప్పటి వరకు శంభాజీ చరిత్రను కనీసం పాఠ్యాంశాల్లో ప్రస్తావించలేదనేదే ప్రశ్న. ఛావా పేరుతో సినిమా తీసేంత వరకు చరిత్రలో ఆయన ఒకడు ఉన్నారని చెప్పుకోవడమే తప్ప ఇది ఆయన చరిత్రని చెప్పిన వారే లేరు. అందుకేనేమో శంభాజీ వీరత్వాన్ని ప్రదర్శించగానే ఒక్కొక్కరి గుండెలు ఉప్పొంగుతున్నాయి. ఆ అభిమానం వసూళ్ల రూపంలో కూడా కనిపిస్తోంది. ఒక హిస్టారికల్ సినిమాను ఈ రేంజ్ లో ఆదరించడం ఇదే ఫస్ట్ టైం కూడా. అంతేకాదు ఛావా సినిమా చూసి కన్నీరు కార్చకట్ట ఎవరూ బయటకు రావట్లేదు.